ఈరోజు మనం చెప్పుకునే కథ జీవిత ప్రయాణం. ఎప్పుడూ లేటుగా లేచి ఆఫీసుకి వెళ్ళే విజయ్ ఆ రోజు ఉదయాన్నే 6 గంటలకే లేచి రెడీ అవుతున్నాడు. విజయ్ వాళ్ళమ్మ, ఎక్కడికి రా ఇంత త్వరగా లేచి రెడీ అవుతున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? చాలా ఇంపార్టెంట్ పనుందమ్మా, బయటికి వెళ్తున్నాను, వచ్చాక మాట్లాడతాను. సరే కానీ టిఫిన్ చేసి వెళ్ళరా? లేదమ్మా, త్వరగా వస్తాను, వచ్చాక టిఫిన్ చేస్తాను, సరేనా? సరే, ఆ మాట అన్నావు చాలు, త్వరగా వచ్చేయి. సరే బాయమ్మా. శ్మశానంలో వినయ్ అనే ఒక సమాధి ముందు విజయ్ నిలబడి, నువ్వు కోరుకున్నట్లుగా కుటుంబాన్ని మంచి స్థితిలో ఉంచాను, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నాను. చెల్లికి మంచి సంబంధం వచ్చింది, త్వరలోనే పెళ్ళి. అమ్మకి కంటి ఆపరేషన్ చేపించాను. నీ ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను. అసలు ఈ వినయ్ ఎవరు, ఎలా చనిపోయాడు ఇప్పుడు తెలుసుకుందాం. 8 నెలల క్రితం ఉదయం 11 గంటలు. అప్పుడే లేచిన విజయ్ను వాళ్ళమ్మ లక్ష్మి తిడుతుంది. ఏరా, నీ బీటెక్ అయ్యి 2 ఇయర్స్ అవుతుంది, ఇంకా ఎప్పుడు జాబ్లో జాయిన్ అవుతావు? ఎప్పుడు ఉద్యోగం చూసుకొని మీ నాన్నకి సహాయంగా ఉంటావు? ఆయనకి వయసు అయిపోతుంది. చెల్లి కూడా పెళ్ళిడికొచ్చింది, అది కూడా ఇంట్లోనే ఉంటుంది. మన మధ్యతరగతి కుటుంబాలకు ఇలా అయితే చాలా కష్టంరా. నువ్వు ఉద్యోగం సంపాదించి మీ నాన్నకి ఇంటి సంపాదనలో సహాయంగా ఉంటే బాగుంటుంది. ఆపమ్మా, ఇప్పుడే లేచాను, అప్పుడే మొదలుపెట్టావు. తొందరగా లేస్తే నాన్న తిడతాడని నేను లేటుగా లేస్తుంటే నువ్వు కూడా అంటే ఇంకా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు ఎవరుంటారు? సరే కానీ నేను రేపు ఫ్రెండ్స్ అందరితో కలిసి బయటికి వేరే ఊరు వెళ్తున్నాను. నాకు 2000 రూపాయలు కావాలి. తినడానికి తిండి లేదు కానీ మీసాలకి సంపంగి నూనె అన్నట్లు ఉంది నీ వ్యవహారం. సంపాదన లేదు కానీ ఖర్చుకి డబ్బులు కావాలంటే ఇవ్వడానికి నీ కాలేజీ రోజులు కాదు. అప్పుడంటే నువ్వు కాలేజీకి వెళ్ళడానికి నీకు ఖర్చుకు డబ్బు కావాలి కాబట్టి ఏదో ఒక విధంగా ఇచ్చేదాన్ని. ఇప్పుడు నా దగ్గర ఏమీ లేవు. విజయ్కి ఫోన్ వస్తుంది. ఫోన్లో విజయ్ ఫ్రెండ్స్. ఏరా, ఇంట్లో చెప్పావా? వస్తున్నావా లేదా? ఈరోజు రాత్రికే మన ప్రయాణం, గుర్తుందా విజయ్? అబ్బా గుర్తుందిరా, కానీ మా అమ్మ నాకు డబ్బులు ఇవ్వడం లేదు. నా దగ్గర బాగా తక్కువ ఉన్నాయి. నేనేం చేయను? పర్వాలేదురా, తర్వాత చూసుకోవచ్చు. ముందు నువ్వు ప్రిపేర్ అవ్వు, రెడీగా ఉండు. మేం సాయంత్రం వచ్చి నిన్ను పిక్ చేసుకుంటాం. బయట ఫ్రెండ్స్ కోసం ఎదురు చూస్తున్న విజయ్ వాళ్ళు రాగానే, అమ్మా నేను వెళ్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తాను. నాన్న అడిగితే జాబ్ కోసం ఇంటర్వ్యూకి అని చెప్పు, సరేనా? ఇంటర్వ్యూకి వెళ్తున్నావా? అయితే ఉండు, ఎదురొస్తాను. అమ్మా ఇంటర్వ్యూకి కాదు, నాన్న అడిగితే అలా చెప్పు, అంతేకాని నేను నిజంగా ఇంటర్వ్యూకి వెళ్ళడం లేదు. ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్తున్నా, 2 రోజుల్లో వచ్చేస్తాను, సరేనా? సరే కానీ త్వరగా వచ్చేయి. ఈసారైనా మంచి ఉద్యోగం చూసుకొని నాన్నకి సహాయంగా ఉండరా. బయటికి వెళ్ళేటప్పుడు ఈ శోకాలు ఏంటమ్మా? వచ్చాక చూస్తానులే. వెళ్తున్నా కాదురా, వెళ్ళొస్తా అని చెప్పాలి. సరే వెళ్ళొస్తానమ్మా. ఏరా విజయ్, మేమందరం ఏదో ఒక జాబ్ చేస్తున్నాం, నువ్వు కూడా ఏదో ఒకటి చూసుకోవచ్చు కదా. ఒరేయ్, నేను మీలాగా లైఫ్లో కాంప్రమైజ్ కాను. నా ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి కంపెనీకి ఇచ్చి ఆ కంపెనీకి CEO అవ్వాలి, అదే నా టార్గెట్. కొడితే కుంభస్థలం కొట్టాలి. విజయ్ చాలా తెలివైనవాడు, పైగా ర్యాంకర్. కానీ అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లు తన ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి ఏదో ఒక కంపెనీకి CEO అవ్వాలి అనేది తన టార్గెట్. అందుకే ఎన్ని ఉద్యోగ అవకాశాలు వచ్చినా జాబ్కి వెళ్ళడం లేదు. వైజాగ్ ఫ్రెండ్ ఎంగేజ్మెంట్కి వెళ్ళిన విజయ్ అక్కడ చిన్న యాక్సిడెంట్ అయ్యి అక్కడే ఒక క్లినిక్లో అడ్మిట్ అవుతాడు. డాక్టర్ ఫస్ట్ ఎయిడ్ చేసి
చిన్న చిన్న దెబ్బలే, పర్వాలేదు, ఏమీ కాలేదు, నువ్వు వెళ్ళిపోవచ్చు అని అంటారు. కానీ విజయ్ ఫ్రెండ్స్ బ్లడ్ ఎక్కువ పోవడంతో బ్లడ్ టెస్ట్ చేయించుకోమని చెప్తారు. ఇప్పుడెందుకు లేరా, మనం హైదరాబాదు వెళ్ళాక చేపించుకుంటాను అంటాడు విజయ్. ముంబై మహానగరంలో అప్పుడే లేచి ఆఫీస్కి రెడీ అవుతున్న వినయ్కి ఫోన్ వస్తుంది. వినయ్ ఫోన్ లిఫ్ట్ చేసి నవ్వుతూ, చెప్పు వైష్ణవి, ఏం చేస్తున్నావు? నేను ఆఫీస్కి రెడీ అవుతున్నా. నువ్వెక్కడున్నావు వైష్ణవి? నేను ఆల్రెడీ రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్తున్నా. నువ్వెంతసేపటికి వస్తావు వినయ్? ఇదిగో వస్తున్నా వైష్ణవి, ఒక 30 మినిట్స్లో ఆఫీస్లో ఉంటా. వినయ్ ముంబైలో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో టీం లీడర్గా పనిచేస్తున్నాడు. వినయ్కి అమ్మా నాన్నలు లేరు. వినయ్కి ఉన్న ఏకైక తోడు వైష్ణవి. వైష్ణవి ముంబైలో ఒక బిజినెస్ మ్యాన్ కూతురు. కానీ తనకి సొంత కాళ్ళపై నిలబడాలని ఉండేది. అందుకే తను కూడా ఎంటెక్ చేసి అక్కడే వినయ్ చేసే కంపెనీలో వినయ్ టీంతో చేస్తుంది. అక్కడే వినయ్ వైష్ణవిలు లవ్లో పడ్డారు. ఎవరూ లేని వినయ్కి వైష్ణవి ప్రేమ ఒక అదృష్టంలా దొరికింది. వైష్ణవి మంచితనమే వినయ్ ఇష్టపడేలా చేసింది. వినయ్ చాలా మంచి మనిషి, ఎదుటివారికి సహాయం చేసే గుణం ఉన్న వ్యక్తి. ఆ లక్షణాలే వైష్ణవి కూడా వినయ్ని ఇష్టపడేలా చేశాయి. హైదరాబాద్ విజయ్ ఇంట్లో ఉదయాన్నే లేచి హడావుడిగా తయారవుతున్నాడు. విజయ్ అమ్మ, ఏంటి ఇంత హడావుడిగా తయారవుతున్నావు? ఎక్కడికి? ఏమీ లేదమ్మా, నేను ఒక ప్రాజెక్ట్ చేశాను కదా, అది సబ్మిట్ చేయటానికి వెళ్తున్నాను. నువ్వు ఎదుర్రా. ఈ ప్రాజెక్ట్ సక్సెస్ అయితే నేను చాలా మంచి పొజిషన్లో ఉంటాను. ఇక మన కష్టాలు తీరిపోయినట్లే. అలాగా నాన్న, అయితే క్షేమంగా వెళ్ళి లాభంగా రా. వెళ్ళొస్తానమ్మా. ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో విజయ్ డెమో ఇస్తూ తన ప్రాజెక్ట్ వివరిస్తున్నాడు. అతను చెప్పడం పూర్తయిన తర్వాత అందరూ క్లాప్స్ కొడతారు. వాళ్ళ కంపెనీ చీఫ్ విజయ్ దగ్గరకు వచ్చి, నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది, కానీ నిన్ను ఇప్పుడే నమ్మి నీకు CEO పోస్టు ఇవ్వడం మాకు కొంచెం కష్టం. ఎందుకంటే మనది ఇప్పుడే ఎదుగుతున్న కంపెనీ. సో నీకు అభ్యంతరం లేకపోతే మాకు ఆ ప్రాజెక్ట్ ఇచ్చేయి. నీకు ఇందులో జాబ్ ఇస్తాం. పైగా ఈ ప్రాజెక్ట్కి నీకు డబ్బులు కూడా ఇస్తాం. నువ్వు మా కంపెనీలో ఇలాగే చేస్తే నెక్స్ట్ ప్రాజెక్ట్ టైంకి నువ్వే CEO అవ్వచ్చు. ఏమంటావ్? ఈ మాటలు విన్న విజయ్ ఇక చేసేది లేక వాళ్ళ ఫ్యామిలీ కోసం ఆలోచించి తన ప్రాజెక్ట్ ఇచ్చేసి తను కూడా అక్కడే జాబ్లో జాయిన్ అవుతాడు. అక్కడ జాయిన్ అయిన కొద్ది రోజుల్లోనే వాళ్ళ చీఫ్కి తన పనితనం నచ్చి, మన లోకల్ బ్రాంచ్కి నిన్నే హెడ్ చేద్దాం అనుకుంటున్నా అని చెప్తాడు. విజయ్ చాలా సంతోషపడి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ అని చెప్తాడు. అప్పుడు వాళ్ళ చీఫ్, కానీ నువ్వు ముందుగా మన హెడ్ ఆఫీస్ అయిన ముంబై వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అవ్వాలి అంటారు. సరే సార్, ఖచ్చితంగా వెళ్తాను. ఉద్యోగంలో జాయిన్ అయిన దగ్గర నుండి ఒకటే పని. సరిగ్గా తిండి తినడు, సరిగ్గా పడుకోడు. ఎంతసేపు పని పని, సంపాదన మాత్రమే తన టార్గెట్. బాగా సంపాదించాలి, వాళ్ళ నాన్న కష్టపడకుండా ఏదో ఒక బిజినెస్ పెట్టించాలి. అలాగే వాళ్ళ అమ్మకి కంటి ఆపరేషన్ చేపించాలి. వాళ్ళ చెల్లికి మంచి సంబంధం తెచ్చి పెళ్లి చెయ్యాలి. ఇవే తన ముందున్న లక్ష్యాలు. వాటి కోసమే పగలు రాత్రి తేడా లేకుండా కష్టపడుతున్నాడు. తను అనుకున్నట్లుగానే తను కోరుకున్న స్థానానికి వెళ్ళడానికి ముందు ముంబై వెళ్ళి ట్రైనింగ్ అవ్వాలి. హైదరాబాద్ రైల్వే స్టేషన్లో ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాడు విజయ్. అప్పుడు అతని ముందు నుండి ఒక అందమైన అమ్మాయి. అందం అంటే అలాంటి ఇలాంటి అందం కాదు, ఆ అందమే కుళ్ళుకునేంత అందంగా ఉంది ఆ అమ్మాయి. చాలామంది యువకుల కలల రాణిలా ఉంది. అప్పటి వరకు ఎటువంటి ప్రేమ వ్యవహారాలు, అమ్మాయిల గురించి ఆలోచన లేని విజయ్ ఆమెను చూడగానే తొలిచూపులోనే ప్రేమలో పడిపోతాడు.
అతని అదృష్టానికి తగ్గట్టు ఆ అమ్మాయి కూడా ముంబై వెళ్ళే ట్రైన్ కోసం వెయిటింగ్. ముంబై వెళ్ళవలసిన ట్రైన్ వచ్చింది. ఇద్దరూ అనుకోకుండా ఎదురెదురు సీట్లలో కూర్చున్నారు. ఆ అమ్మాయి తన ముందు సీట్ అవడంతో విజయ్ ఆనందానికి అవధులు లేవు. కానీ ఆ అమ్మాయితో మాట్లాడడానికి విజయ్కి భయంగా ఉంది. ఎందుకంటే అతను ఇంతకు ముందు ఎప్పుడూ అమ్మాయిలతో మాట్లాడిన అనుభవం లేదు. విజయ్ చాలా ధైర్యవంతుడు, ఒక్క అమ్మాయిల విషయంలో తప్ప. అందుకే తనతో మాట్లాడలేక తనలో తనే బాధపడిపోతూ ఉన్నాడు. ప్రయాణం మొదలైన కాసేపటికే ఆ అమ్మాయి తనతో మాట్లాడుతుంది. ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నాక తన పేరు ప్రియా అని, తను వైజాగ్లో ఉంటానని, ఇక్కడ హైదరాబాదులో ఫ్రెండు ఉంటే కలిసి ముంబై ఇంటర్వ్యూకి వెళ్తున్నానని, వాళ్ళ అమ్మా నాన్న వైజాగ్లో ఒకరు టీచరుగా ఒకరు బ్యాంకు ఉద్యోగం చేస్తున్నారు అని, తన బావ ముంబైలో జాబ్ చేస్తున్నాడని, అందుకే ఆమె కూడా అక్కడికి వెళ్తున్నానని, తనకి కూడా వాళ్ళ బావంటే ఇష్టమని, అందుకే తను వెళ్తున్నానని చెప్తుంది. అప్పుడు ఆ మాట విన్న విజయ్ ప్రియా వాళ్ళ బావ అదృష్టవంతుడు అని అనుకొని తనలో తను బాధపడి తను హైదరాబాదులో ఉంటానని, తన కంపెనీ చీఫ్ ప్రాజెక్ట్ వర్క్ కోసం తనని ముంబై పంపించారని చెప్తాడు. మనసులో మాత్రం మనకు ఈ ప్రేమ దోమ ఎందుకు, చక్కగా ఫ్యామిలీని చూసుకోవాలి, వాళ్ళ అందరినీ మంచి పొజిషన్లో ఉంచాలి, అది చాలు అనుకున్నాడు. ముంబై చేరుకున్నారు ఇద్దరు. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు. విజయ్ వాళ్ళ హెడ్ ఆఫీస్కి వెళ్ళాడు. అక్కడ చీఫ్తో మీట్ అయ్యి తన ప్రాజెక్టు గురించి వివరించి తను అక్కడ ఎన్ని రోజులు ఉండాలి, అసలు ఏం చెయ్యాలి అడిగి తెలుసుకున్నాడు. మొదటి రోజు కాబట్టి ఆఫీస్ నుండి త్వరగా రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి అలా బయటికి వెళ్ళాడు. మళ్ళీ ట్రైన్లో కనిపించిన అమ్మాయి కనిపించింది. ఆమె దగ్గరకు వెళ్ళి హలో ప్రియా అని పలకరించాడు. అప్పుడు ప్రియా వాళ్ళ బావని పరిచయం చేస్తుంది. విజయ్ మా బావ సుధీర్ అని పరిచయం చేస్తుంది. హాయ్ విజయ్, హాయ్ సుధీర్ గారు అని ఒకరిని ఒకరు పరిచయం చేసుకున్నాక విజయ్ ఇక నేను వెళ్తాను అని వెళ్ళిపోతాడు. వినయ్ రూమ్లో మరిప్పుడేం చేద్దాం వైష్ణవి చెప్పు నువ్వు. వినయ్ నీకు నేను కావాలా, మన పెళ్ళికి మా వాళ్ళు ఒప్పుకోవడం కావాలా? అదేంటి వైష్ణవి, నాకు ఇప్పటి వరకు ఎవరూ లేరు, ఉన్నది నువ్వే. కాకపోతే అందరూ ఒప్పుకుంటే ఒక కుటుంబం ఉంటుంది అనే చిన్న ఆశ. కానీ నీకు ఇబ్బంది కలిగే ఏ పని నాకు ఇష్టం లేదు. అయితే మనం ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోదాం. ఇక్కడే ఉంటే మా నాన్న మనల్ని బ్రతకనివ్వడు. ఇందాక మా నాన్న ఎవరితోనో ఫోన్లో మాట్లాడుతున్నాడు. అది నేను విని నీకు ఏమీ కాకూడదు అని ఇక్కడికి వచ్చాను. సరే వైష్ణవి, నువ్వు చెప్పినట్లే చేద్దాం. కానీ రేపు వెళ్ళిపోదాం. ఈ ఒక్కరోజు ఓపిక పట్టు నా కోసం. సరే వినయ్, నువ్వు జాగ్రత్త. విజయ్ ఆఫీస్కు బయలుదేరి బయటికి వచ్చాడు. అప్పుడు కొందరు ఒకరిని పరిగెత్తిస్తున్నారు. అతను భయంగా పరిగెడుతూ ఉన్నాడు. వాళ్ళ వెనకనే విజయ్ కూడా పరిగెడుతూ వాళ్ళని దూరం నుండి చూసి అరుస్తాడు. వాళ్ళని చేరుకొని ఎవరు మీరు, అతని వెంట పడుతున్నారు. అప్పుడు వాళ్ళు విజయ్ని చూసి షాక్ అవుతారు. వాళ్ళలో వాళ్ళు వీడేంటి మన వెనక ఉన్నాడు, మరి ముందున్నది ఎవరు అనుకుంటారు. అప్పుడు విజయ్ మిమ్మల్ని అడిగేది ఎవరు మీరు, అసలు అతనిని ఎందుకు కొడుతున్నారు? ఆ పరిగెడుతున్న మనుషులు తన వెనక లేకపోయేసరికి అనుమానం వచ్చి వెనకకి తిరిగి వస్తాడు వినయ్. అక్కడ తన వెంట పడిన రౌడీలందరూ చావు దెబ్బలు తిని ఉన్నారు. ఆ చివర విజయ్ కూడా ఉన్నాడు. విజయ్ని చూసిన వెంటనే వినయ్ షాకుకి గురవుతాడు. వినయ్ని చూసిన విజయ్ కూడా షాక్ అవుతాడు. విజయ్ అచ్చం వినయ్లా ఉన్నాడు. కాకపోతే తన కడుపులో కత్తి దిగి ఉంది. చాలా రక్తం పోయింది. వినయ్కి ఏం చేయాలో తెలియడం లేదు. వినయ్ వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయటానికి ఫోన్ తీయబోతూ ఉంటే
విజయ్ ఆపి, వద్దు బ్రో, నువ్వు ఇప్పుడు అంబులెన్స్కి ఫోన్ చేసినా ప్రయోజనం లేదు. ఎందుకంటే నేను ఇంకా బతకను. అప్పుడు వినయ్, కానీ వాళ్ళు నేననుకొని నిన్ను పొడిచారు కదా. వాళ్ళు నన్ను నువ్వనుకొని పొడవలేదు. నీ వెంట పడుతుంటే నేను మీ వెనక వచ్చాను. అప్పుడు నన్ను చూసిన వాళ్ళు నేనే నువ్వు అనుకొని నా మీదకి వచ్చారు. నేను ఎదురు తిరిగాను. అప్పుడు వాళ్ళందరినీ చావు దెబ్బలు కొట్టాను. కానీ వీళ్ళలో అదిగో ఆ చివర మెడ నుండి రక్తం కారుతోంది కదా, వాడు నన్ను వెనక నుండి మళ్ళీ తిరగగానే కడుపులో పొడిచాడు. నేను అప్పుడు వాడిని కొట్టి వాడి చేతిలో ఉన్న కత్తి తీసుకొని వాడి పీకలో కత్తి దించాను. నా కోసం నువ్వు నీ జీవితాన్ని ఇలా చేసుకోవటం నాకు ఇష్టం లేదు. నేను ఎలాగైనా నిన్ను బ్రతికిస్తాను. లేదు బ్రో, నువ్వు ఇప్పుడు తీసుకువెళ్ళి నన్ను బ్రతికించినా కూడా నేను బ్రతకలేను. ఎందుకంటే నాకు ఒక వ్యాధి ఉంది. ఆ వ్యాధితో నేను మహా అయితే 2 నెలలు బ్రతుకుతాను. కానీ ఇప్పుడు నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేలోపు నేను చనిపోతే నీకు చెప్పాల్సింది, నేను నిన్ను అడగాలి అనుకునే సహాయం కూడా అడగటానికి అవకాశం లేకపోవచ్చు. అందుకే ముందు నా గురించి చెప్తాను విను. తర్వాత నేను నిన్ను అడిగే సహాయం నువ్వు చెయ్యగలిగితే చేయి. నా పేరు విజయ్. నేను హైదరాబాదులో ఉంటాను. బీటెక్ చేశాను. అక్కడే ఒక కంపెనీలో నా ప్రాజెక్ట్ సక్సెస్ చేసి జాబ్ సంపాదించాను. అలాగే ఆ కంపెనీ హైదరాబాద్ బ్రాంచ్ హెడ్ అవ్వటానికి ప్రాజెక్ట్ వర్క్ మీద ఇక్కడికి వచ్చాను. కానీ నేను ఎక్కువ రోజులు బ్రతకను. నేను ఈ మధ్య వైజాగ్ మా ఫ్రెండ్ పెళ్ళికి వెళ్ళాను. అక్కడ ఒక యాక్సిడెంట్ అయ్యింది. అప్పుడు అది చిన్న దెబ్బే అనుకున్నా. కానీ హైదరాబాద్ వచ్చాక ఒకరోజు బ్లడ్ టెస్ట్ చేయిస్తే నాకు ఉన్న వ్యాధి బయటపడింది. నేను ఎక్కువ రోజులు బ్రతికే అవకాశం లేదని డాక్టర్ చెప్పేశారు. కానీ మా ఇంట్లో వాళ్లకు ఈ విషయాలు తెలియదు. తెలిస్తే వాళ్ళు తట్టుకోలేరు. నాకు అమ్మ, నాన్న, ఒక చెల్లి ఉన్నారు. నా ఫ్యామిలీ ఫొటోసు, వీడియోస్ అన్నీ నా ల్యాప్టాప్లో ఉంటాయి. నువ్వు అవి చూడవచ్చు. నేను చనిపోయేలోపు మా అమ్మకి కంటి ఆపరేషన్ చేపించి మా చెల్లికి పెళ్లి చేసి మాకు ఒక మంచి ఇల్లు కట్టి అందులో మా అమ్మ నాన్నని ఉంచాలి. వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కొంచెం వాళ్ళ పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయాలి. అవే నా ముందున్న లక్ష్యాలు. నేను ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసి మా కంపెనీ హెడ్ అయితే నాకు వచ్చే శాలరీతో ఖచ్చితంగా ఇవి చెయ్యగలను. కానీ ఇప్పుడు ఇలా అయ్యింది. నాకు నువ్వు ఒక సహాయం చెయ్యాలి. చెయ్యగలవా? చెప్పు విజయ్, నీకోసం ఏమైనా చేస్తాను చెప్పు. కొన్ని రోజులు నువ్వు నాలాగా మా ఫ్యామిలీకి నేను అనుకున్నవి చేసి నాకు సహాయం చెయ్యగలవా? నేను నిన్నే ఎందుకు అడుగుతున్నానంటే నువ్వు అచ్చం నాలాగే ఉన్నావు కాబట్టి ఎవరికి ఎటువంటి అనుమానం రాదు. నా కోసం ఈ ఒక్క సహాయం చెయ్యి బ్రో. ఇది అయిపోయాక నీ ఇష్టం ప్లీజ్ బ్రో. చూడు విజయ్, నీకు నా గురించి చెప్పాలి. ఇందాక నా వెంట పడింది ఈ ఊరిలో ఉన్న రౌడీలు. వాళ్ళని పంపింది నేను ప్రేమించిన నా వైష్ణవి వాళ్ళ నాన్న. నేను మొదటి నుండి అనాథని. నాకు ఎవరూ లేరు. కానీ నాకు ఉన్న ఏకైక బంధం వైష్ణవి. ఇప్పుడు నువ్వు నాకు కుటుంబాన్ని ఇస్తున్నావు. నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియడం లేదు. నేను ఖచ్చితంగా నీ కుటుంబాన్ని నా సొంత కుటుంబంలా చూసుకుంటాను. కానీ నువ్వు చనిపోయాక నీ సమాధి పైన వినయ్ అనే పేరు ఉంటుంది. ఎందుకంటే ప్రపంచం దృష్టిలో వినయ్ చనిపోవాలి. అప్పుడే వైష్ణవి వినయ్తో ఆనందంగా ఉంటుంది. అదెలా వినయ్? నేను వైష్ణవికి ముందే అంతా చెప్పేస్తాను. ఎవరికీ తెలియకుండా తనని నాతో తీసుకువెళ్తాను. అక్కడ మన కుటుంబానికి వైష్ణవిని పరిచయం చేసి నా వైష్ణవిని నాతో ఉండేలా చూసుకుంటాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక నా కుటుంబానికి విజయ్ కూడా ఉంటాడు. నాకు అది చాలు.
వినయ్ వైష్ణవికి ఫోన్ చేసి అక్కడికి రమ్మని విషయం మొత్తం చెప్పి, నువ్వు ఇప్పుడు ఇంటికి వెళ్ళిపో, నేనే మళ్ళీ వచ్చి నిన్ను తీసుకువెళ్తాను. కానీ ఈ విషయం ఎవరికీ తెలియకూడదు. ఎందుకంటే నేను చనిపోయానని ఇక్కడ అందరూ నమ్మాలి. అప్పుడే నేను అనుకున్నది పూర్తి చేసి తర్వాత నిన్ను మా ఇంట్లో పరిచయం చేసి మనం పెళ్లి చేసుకొని అక్కడే ఉంటాం, సరేనా అంటాడు. అప్పుడు దానికి వైష్ణవి బాధపడినా వినయ్ ఇంకా విజయ్ ఫ్యామిలీ కోసం ఒప్పుకుంటుంది. మరుసటి రోజు వినయ్ విజయ్ ఇంటికి వెళ్ళి ఆ తరువాత ఆఫీస్కి వెళ్ళి తొందరలోనే తను అనుకున్నవి పూర్తి చేస్తాడు. ఒకరోజు విజయ్ వాళ్ళ అమ్మ నాన్న ఇంకా చెల్లితో కలిసి వాళ్ళ చెల్లి పెళ్ళికి షాపింగ్ చేస్తుంటే విజయ్కు ప్రియా ఇంకా వాళ్ళ బావ సుధీర్ కనపడతారు. హాయ్ విజయ్, ఎలా ఉన్నావు? విజయ్ వాళ్ళని గుర్తుపట్టడు, ఎందుకంటే ఇక్కడ ఉన్నది వినయ్ కాబట్టి. తరువాత వాళ్ళని వాళ్ళు మళ్ళీ పరిచయం చేసుకుంటారు. అప్పుడు ప్రియా మా బావ పెళ్ళి అని, తను వేరే అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నాడని, నేను నిన్ను చూసిన మొదటి రోజే నాకు నచ్చేశావని, నీకు అభ్యంతరం లేకపోతే నన్ను పెళ్లి చేసుకోగలవా అని అడుగుతుంది. అప్పుడు విజయ్ వాళ్ళ అమ్మ, ఎవరు ఈ అమ్మాయి? చాలా బాగుంది. మేము వెతికిన ఇంత అందమైన అమ్మాయిని నీకు భార్యగా తీసుకురాలేము, ఒప్పుకో అని అంటుంది. అప్పుడు వైష్ణవి గుర్తుకు వచ్చిన వినయ్ వాళ్ళ అమ్మకి వైష్ణవి గురించి చెప్పి, తను ముంబై వెళ్ళినప్పుడు అక్కడ ప్రాజెక్ట్లో పరిచయం అయింది అని చెప్పి తనని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నానని ప్రియకి కూడా సారీ చెప్పి అక్కడ నుండి పక్కకు వచ్చి వైష్ణవికి ఫోన్ చేసి తనని హైదరాబాద్ రమ్మని చెప్తాడు. వైష్ణవి వచ్చాక ఇద్దరూ కలిసి విజయ్ ఇంటికి వచ్చి వాళ్ళ అమ్మా నాన్న ఆశీర్వాదంతో విజయ్ చెల్లి పెళ్ళి ఇంకా వైష్ణవి వినయ్ల పెళ్ళి జరగబోతూ ఉంటే సడన్గా ఆపండి అనే అరుపు వినపడితే అందరూ ఎవరా అని చూస్తే వైష్ణవి ఇంకా విజయ్ షాక్ అవుతారు. వచ్చింది వైష్ణవి నాన్న. అప్పుడు అతను జరిగిందంతా చెప్పి వైష్ణవిని అక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్ళి ఆగిపోయిన కాసేపటికి అందరూ వెళ్ళిపోయాక విజయ్ వాళ్ళ నాన్న వినయ్ దగ్గరకు వచ్చి, మా విజయ్ చనిపోలేదు, నువ్వే మా విజయ్, వెళ్ళి మా కోడలు వైష్ణవిని తీసుకొని రా, నువ్వు ఎప్పటికీ మా కొడుకువే, నీకు మేమున్నాం అని చెప్పి వినయ్ని తీసుకొని వాళ్ళు కూడా వైష్ణవి ఇంటికి వెళ్తారు. అక్కడ వీళ్ళు అందరూ వైష్ణవి నాన్నను ఒప్పించి, విజయ్ లేకపోయినా మమ్మల్ని సొంత తల్లిదండ్రుల్లాగా చూసుకున్నాడు, తన చెల్లికి మేము కూడా తీసుకురాలేము అనుకున్న గొప్ప సంబంధం తీసుకువచ్చి పెళ్లి జరిపిస్తున్నాడు, ఇంతకన్నా మంచి అల్లుడు మీకు దొరకడు, ఎటువంటి అలవాట్లు లేవు, వినయ్ అనాథ అని అనుకుంటే రేపు మీ అమ్మాయికి ఎటువంటి ఆపద వచ్చినా చూసుకోవడానికి అత్తా మామగా మేమున్నాం, ఈ పెళ్ళికి ఒప్పుకోండి అని అడుగుతారు. వాళ్ళు అంత బాగా చెప్పేసరికి అతను కూడా తన తప్పు తెలుసుకొని వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుంటారు. అలా వినయ్ వైష్ణవి ఇంకా వాళ్ళ చెల్లి పెళ్ళి ఒకే పందిరిలో మళ్ళీ జరుగుతాయి. ఇంకా వినయ్ విజయ్లా నటించకుండా వినయ్లా తన భార్య వైష్ణవిని తీసుకొని వాళ్ళ అమ్మా నాన్నని చూసుకుంటూ హ్యాపీగా ఉంటారు. పైనుండి విజయ్ ఆత్మ సంతోషిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.